హాయ్ అండి, ఈరోజు అయితే ఒక హెల్తీ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఎలా చేసుకుందామో చూపిస్తాను, వచ్చేయండి. ఇదిగోండి, ఇక్కడైతే నేను ఒక పావు కప్పు గోధుమపిండి తీసుకున్నాను. గోధుమపిండిలోకి 1 టీ స్పూన్ కారం, ఒక చిటికెడంత ఉప్పు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న పిండిలోకి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని చపాతీ ముద్ద మాదిరిగా కలిపేసుకోవాలండి. చూడండి, ఈ ముద్ద మాదిరిగా కలిపేసుకోవాలి. కలిపేసుకునే వాటిని సైడ్కి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టేసుకున్నాం. ఇదిగోండి, స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇదిగోండి చపాతీ ముద్ద మాదిరిగా మనం ఇదైతే పామేసుకోవాలండి. పామేసుకునే వాటిని డైమండ్ షేప్ లాగా మనం ఒక చాకు సహాయంతో మనం అయితే కట్ చేసుకోవాలి. వాటిని కట్ చేసుకొని ఇదిగోండి ఈ షేప్లోకి కట్ చేసుకుంటే చక్కగా వస్తాయండి. ఈలోపు ఆయిల్ హీట్ ఎక్కిపోయింది, దాంట్లోకి అయితే వేసి చూస్తున్నాను. చూడండి, బాగా పైకి అయితే ఇది అవుతుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయిన తర్వాత చూడండి మంచిగా పొంగుతాయండి. మంచిగా పొంగిన బ్రౌనీగా వచ్చిన తర్వాత మనం వాటిని తీసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. అంతేనండి. చూడండి, హెల్దీ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. గోధుమ పిండి చెక్కలు మనకైతే రెడీ అయిపోయి టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చూపిస్తాను, చేయండి. ఇదైతే చాలా పిల్లలకు కూడా హెల్దీ అండి, బాగుంటుంది. చేసుకుంటే మీరైతే ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఓకే, ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.